హాయ్ గైస్, ఇవాళ సండే అని మార్మం కూడా చెరువు కాడికి వచ్చాను. చూడండి గైస్ ఒకసారి. మా మామ అయితే కోళ్ళతో పెట్టి పడుకున్నాడు గైస్. అయిగోండి గైస్, బౌలర్లో చూడండి గైస్ ఎలా ఉన్నాడో. నేను చూసిన చాలా చెరువులు కూడా అయితే కూలో నెట్టుకుని సోరు దాకా మూయించుకుంటారు. మోటార్ ద్వారా వాటర్ ద్వారా పంపిస్తున్నారు గైస్. చూడండి గైస్ ఒకసారి. పైనుంచి లెక్కెట్టి బుడగలో ఆ నీటిలో వేస్తున్నారు గైస్. ఇలా వెళ్ళిపోతున్నాయి చూడండి గైస్. ఇక్కడ అడ్డొచ్చిందని అతను గెంటుతున్నాడు గైస్. వీళ్ళు చాలా సులువుగా చాలా సింపుల్గా చేయించుకుంటున్నారు గైస్. మనమైతే అక్కడ దాకా మోయాల్సి వచ్చింది. చూడండి గైస్, చెరువులు అయితే చాలా మంది సింపుల్ అనుకుంటున్నారు. వ్యవసాయం కన్నా చాలా దారుణంగా ఉన్నాయి చెరువుల్లో కూడా ఇదివరకు అయితే లాభాలు వచ్చి ఇప్పుడు నష్టాల్లో ఉన్న చెరువులు. కొత్తగా చెరువులు తీసుకునే ఆలోచన ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆలోచించి తీసుకుంటమే మంచిది. చూసారా గైస్, మన బుడగలు అయితే చాలా దూరం వచ్చాయి. చూడండి గైస్, ఓలా షెడ్ గడ దింపితే ఇక్కడ దాకా వచ్చినాయి గైస్. ఇలాగ వాటర్లో వేసిన వల్ల బుడగలు కూడా కూలింగ్గా ఉంటాయి, రైలు కూడా అలా ఉంటాయి. చూడండి గైస్, ఇప్పుడైతే చెరువుకి ఇన్ని బుడగలని లెక్కేసుకుని తీసుకుంటారు. లెక్కేసుకుని తీసుకున్న తర్వాత ఈ చెరువు అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ చెరువులో దింపుకుంటారు. ఇప్పుడైతే చూడండి గైస్, బుడగలు అలా ఇస్తున్నారు. లబ్బలు ఏమో చేతికి వేసేసుకుని అలా వంపేసి మళ్ళీ దాంట్లో నీళ్ళు ఉన్నాయి, రై పిల్లలు ఉండిపోతాయి గైస్. అందుకు మళ్ళీ అలా గింజేసి మళ్ళీ పైన ఆడేస్తారు గైస్. ఓకే గైస్, చూడండి గైస్ ఎంత సింపుల్గా ఇస్తున్నారు. చూడండి గైస్, చుట్టూరు ఫుట్బాల్ సెక్షన్ వేసారు గైస్. అది మొత్తం బుడగలు అలాగ చదిరిపోకుండా చుట్టూరు ఫుట్బాల్కి వచ్చి సెక్షన్ వేసారు, దాటి ఉండిపోతాయని. మన తర్వాత వీడియోలో యాక్చువల్లీలో చీడ ఎలా తయారవుతుంది, అవి బుడగల్లో ఎలా ప్యాక్ చేస్తారు, అవి మేము చెరువు దాకా ఎలా తీసుకొస్తాం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పటికైతే ఒక ట్యాంక్ అయింది గైస్. చూడండి గైస్, ఎంత దూరం నుంచి ఎంత దూరం వచ్చిందో. అది ఉంది గైస్, ఓడి అక్కడెక్కడో ఉంది గైస్ షెడ్. బుడగలు అయితే ఎలా వచ్చినాయి చూడండి గైస్. ట్యాంకులన్నీ ఇదే విధంగా వెళ్ళి మా వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి.